ఉంటుంది. ఇక ఎంతకాలం ఈ పాపపు జీవితాన్ని జీవిస్తాం? ఇక ఎంతకాలం రండి ఈ 2012 అయినా దేవునికి ఇష్టమైన పరిశుద్ధ జీవితం జీవిస్తూ అందరికీ సువార్తను ప్రకటిద్దాం. కాయ కష్టం చేసుకుంటున్న కొంతమంది యవనస్తులు వారి మనస్సు వేదన చెంది వారు ఏ విధంగా సువార్తను ప్రకటిస్తున్నారో చూద్దాం. పగలనగా రయ్యనగా ఎండనగా వాననగా ఊరనగా వాననగా గుట్టనగా మెట్టనగా పగలనగా రయ్యనగా ఎండనగా వాననగా ఊరనగా వాననగా గుట్టనగా మెట్టనగా పగలనక రేగనక నిద్రాహారాలన్నీ మాని పగలనక రేగనక నిద్రాహారాలన్నీ మాని ప్రకటించే సువార్త అంటే అలుసా యేసు పరిశుద్ధ జీవిత చరిత తెలుసా. ప్రకటించే సువార్త అంటే అలుసా యేసు పరిశుద్ధ జీవిత చరిత తెలుసా. గళమెత్తి వినిపించేది, స్వరమెత్తి కీర్తించేది, ప్రతిసారి ప్రార్థించేది, పాఠాలు మ్రోగించేది, పరిశుద్ధ గ్రంథమునెత్తి ఎల్ల వేళలా చాటించేది. నీ ఆత్మ రక్షణ కొరకే తెలుసా, నిన్ను మోక్షానికి చేర్చాలనే తెలుసా. నీ ఆత్మ రక్షణ కొరకే తెలుసా, నిన్ను మోక్షానికి చేర్చాలనే తెలుసా. మోసింది అవమానమును పొందింది, అపహాస్యమును మోసింది. నీ ఆత్మరక్షణ కొరకే తెలుసా, నిన్ను మోక్షానికి చేర్చాలనే తెలుసా. నీ ఆత్మరక్షణ కొరకే తెలుసా, నిన్ను మోక్షానికి చేర్చాలనే తెలుసా. నిందలను బాధలను ఓరిమితో ఓర్చింది, నిలువెల్లా గాయాలతో రక్తము కార్చింది. కడుదీనుడై వచ్చింది, కలువరిలో బలి అయింది. కడుదీనుడై వచ్చింది, కలువరిలో బలి అయింది. నీ ఆత్మరక్షణ కొరకే తెలుసా, నిన్ను మోక్షానికి చేర్చాలనే తెలుసా.
నీ ఆత్మరక్షణ కొరకే తెలుసా నిన్ను మోక్షానికి చేర్చాలనే తెలుసా మృది నొందే అంతగా వేదన నొందింది తలపై ముళ్ళ మకుటమును కృపతో ధరించింది మృది నొందే అంతగా వేదన నొందింది తలపై ముళ్ళ మకుటమును కృపతో ధరించింది పాపాన్ని తుడిచేసింది మరణాన్ని హతమార్చింది పాపాన్ని తుడిచేసింది మరణాన్ని హతమార్చింది నీ ఆత్మరక్షణ కొరకే తెలుసా నిన్ను మోక్షానికి చేర్చాలనే తెలుసా నీ ఆత్మరక్షణ కొరకే తెలుసా నిన్ను మోక్షానికి చేర్చాలనే తెలుసా నీ ఆత్మరక్షణ కొరకే తెలుసా నిన్ను మోక్షానికి చేర్చాలనే తెలుసా